నమస్తే S6 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల పవిత్రతను దెబ్బతీయటమే ధ్యేయంగా గత 5 ఏళ్లు పనిచేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. నాది ఒంటరి పోరాటం అయిపోయిందన్న టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ల దోహదం. ఎమిగ్నీర్లో 2 అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లారని, కానీ లాభం లేకపోయిందన్నారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో రమణ దీక్షితులు మాట్లాడారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. నాది ఒంటరి పోరాటం అయిపోయింది. తోటి అర్చకులెవరూ వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. దీంతో గత 5 ఏళ్లు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. నెయ్యి పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు చూశాను. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు అందులో ఉంది. పరిశుభ్రమైన ఆవు పాలతో తయారైన నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసేందుకు వీలు లేదు. తిరుమలను ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. దీనికోసం ఎన్నో చర్యలు చేపట్టారు. కర్ణాటకలోని నందిని డైరీ నుంచి నెయ్యిని వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని రమణ దీక్షితులు అన్నారు. పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్టును చూశాను. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు. అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది. ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను, ఈవో గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి. కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు. కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది. నేను చూసి బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను. దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయినా పర్వాలేదు, మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను. మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు. నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు. నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది. అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది. నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను
నిలిపివేశారు. కాబట్టి తిరుమల లడ్డూని కూడా ఇలా అపవిత్రం చేస్తారని ఎవరు ఊహించలేకపోతున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయటమే ధ్యేయంగా గత 5 ఏళ్లు పనిచేశారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వచ్చే జన్మలో కాదు ఈ జన్మలోనే అనుభవిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. స్వామి హిందువులకి కలియుగ దేవుడు, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అందుకని ఎప్పుడు కూడా అందరూ నమ్మేది, ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని. అలాంటి వెంకటేశ్వర స్వామి పవిత్రం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలివి. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఓసారి బాధ, ఆవేదన ఉంటుంది. కక్కుర్తి కూడా అద్దులుంటాయి. కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి, అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. ఇక్కడే కాకుండా మీరు చూశారు, తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు, ప్రసాదాలు దెబ్బతీశారు, అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు. కడాన వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు, పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గర రావాలి, దర్శనం చేసుకోవాలి, అదే మరి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు. అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారించడం చాలా దుర్మార్గం. ప్రక్షాళన ప్రారంభించాం. ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే. దానికి కూడా దోహదం. ఇంటి వద్ద తిరుమల సెట్ వేసి చాలా విన్యాసాలు చేశారు. విన్యాసాలు చేసి పైశాచిక ఆనందాలు పొందారు. అందుకే నేను చెప్పింది ఏంటంటే, ఈ రోజే కాదు చాలా రోజులు భక్తులందరూ మనోభావాలు దెబ్బతిని చాలా మంది చాలా విధాలుగా బాధపడ్డారు. నర్సాపురం అధికారం లేకపోయినా కొందరు వైసీపీ నాయకులు పెత్తనం చలాయిస్తున్నారంటూ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో గురువారం రాత్రి మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులతో కలిసి అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు ఎవరైనా ప్రోటోకాల్ పాటించకపోతే సహించేదే లేదంటూ హెచ్చరించారు. ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుందన్నారు. అంతా చేసి మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి పేదవారి కోసం మరి చంద్రబాబు నాయుడు గారు మరి అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం అన్నది కూడా ఇవాళ మనం చూస్తున్నాం. బయట ఎక్కడైనా హోటల్లో కానీ ఎక్కడైనా భోజనం చేయాలంటే కనుక దాదాపు 80 నుంచి 90 రూపాయలు ఒక పరిస్థితుల్లో మరి 5 రూపాయలకి ఒక మంచి భోజనాన్ని పేద ప్రజలకి, ప్రత్యేకంగా కార్మికుల కోసం, రిక్షా దొక్కునే వారి కోసం, కూలి పని చేసుకునే వారి కోసం, తాపీ పనులు చేసుకునే వారి కోసం, వివిధ స్థాయిలో ఆర్థికంగా వెనకబడిన వారి కోసం మరి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి పరిణామంగా కూడా మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దుర్మార్గపు ప్రభుత్వం, వాళ్ళు కూడా కొంతమంది నాయకులు ఇంకా గతాన్ని మర్చిపోవట్లేదు. అలా ఇంకా గతంలో మేము అధికారంలో ఉన్నా అన్న అహంకారంతో ఇంకా ఉంటున్నారు వాళ్ళు కనుక గతంలో కూడా నేను మాట్లాడాను, 2-3 సందర్భాల్లో మాట్లాడాను నేను. వాళ్ళు మరీ ఇదే విధంగా ఉంటే కనుక వారందరికీ ఏ రకమైన తగు పరిష్కారం చేయాలనేది ఆలోచన చేసి పూర్తిగా ప్రతి ఒక్క నాయకుడిని, వైసీపీ నాయకుడిని కూడా ఇంట్లో కూర్చోబెట్టే విధంగానే మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం.
ఇవాళ అధికారులు ఈ కూటమి ఉంది, మాపై నమ్మకంతో అవకాశం ఇచ్చారు. మీపై మీరు చేసిన అవినీతి కానీ అడ్డంకులు కానీ అన్నీ చూసి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి ప్రజలు. మీరు ఇంకా అదే ఒరవడిలో అదే పరిస్థితిలో మీరుంటే కనుక దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ప్రతి ఒక్క వైసీపీ నాయకులు కూడా ప్రత్యేకంగా చెప్తున్న, చైర్పర్సన్ కానీ కౌన్సిలర్లకు కానీ ప్రెసిడెంట్లకు కానీ ఎవరికైనా సరే, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకపోవడంపై ఆ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే నాయకర్, వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ఫ్లెక్సీలు మాత్రమే పెట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు, కొవ్వలి నాయుడుల ఫ్లెక్సీలు లేకపోవడంపై ఆందోళనకు దిగారు. క్యాంటీన్ ప్రారంభించకుండా గేట్లు మూసివేసి ధర్నాకు దిగారు. దీంతో పట్టణంలోని స్టీమర్ రోడ్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు క్యాంటీన్ వద్దకు చేరుకొని టీడీపీ నాయకులను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు శాంతించలేదు. మరోవైపు క్యాంటీన్ గేట్లు మూసి టీడీపీ ఆందోళన దిగటం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ కార్యాలయంలోనే ఉండిపోయారు. పవన్ కళ్యాణ్ ఫోటో ఎందుకు పెట్టండి? క్యాంటీన్ మూసేసి వైఎస్ఆర్ పార్టీ జగన్ గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రోటోకాల్ చేయకుండా ప్రోటోకాల్ లేకుండా ఇష్టం చేస్తారా? వైసీపీ 5 సంవత్సరాలు మూసేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ ఓపెన్ చేసి అందరికి పేదలకి భోజనం అందజేయాలని అన్న క్యాంటీన్ పెడితే ఇక్కడ వైఎస్ఆర్ బ్యానర్లు వేయించి వాళ్ళకి స్వాగతం పలుకుతారా? ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఇన్ఛార్జి ఉన్నారు, ఇక్కడ రామరాజు గారు ఉన్నారు, ఆర్గనైజ్ సెక్రటరీ కొమ్మల రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు బ్యానర్లు వేయి ప్రోటోకాల్ తెలియలేదు అధికారులకి. బ్యానర్ లేకుండా మీరు ఎవరికి కొమ్ము కాస్తారు? అధికారులు ఎవరికి కొమ్ము కాస్తారు అని సమాధానం చెప్పాలి. ఇది మా పార్టీ కష్టపడి విరాళం సేకరించి అన్న క్యాంటీన్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు దీన్ని జగన్ గారు ఏంటంటే ఊరుకునేది లేదు. వాడు ఇక్కడ రాకోకుండా మాకు సమాధానం చెప్పకుండా జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. అతన్ని మామూలుగా ఉండదు. చంద్రబాబు ఏమండి ఇక్కడ ప్రోటోకాల్ తెలీదా కమిషనర్ గారికి? తెలీదా? ఎక్కడ పెడతాడండి? పెట్టమని తప్పలేదు. ప్రోటోకాల్ తెలియదుకుంటారా? అధికారులకి ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ ప్రోటోకాల్ తెలియదు అధికారులకి. మున్సిపల్ కమిషనర్ వైసీపీ మున్సిపల్ కమిషనర్. వెల్కమ్ టు సూర్యతేజ న్యూస్. ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు దోహదం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు. ఎమ్మెగ్నూరులో 2 అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి.
పేదవాడి ఆకలి తీర్చేందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని, ఈ అన్నా క్యాంటీన్లు పేదవాడికి ఎంత దోహదపడుతుందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా 2 అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపు కొట్టిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పునఃప్రారంభం చేశారని పేర్కొన్నారు. పేదలు వివిధ పనుల మీద పట్టణానికి వస్తుంటారని, వీరికి 5 రూపాయలకే అల్పాహారం భోజనం అందించాలనేదే ప్రభుత్వం ఉద్దేశమని అన్నారు. ప్రజలందరూ కూడా అన్నా క్యాంటీన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలుపుకుంటూ ఈ రోజు నుంచి 6 రోజులు వార్డు గ్రామాలు కూడా మేమందరం శాసనసభ్యులం. అదేవిధంగా ఒక ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడమే కాకుండా పెన్షన్లు 4,000 రూపాయలు 64 లక్షల మందికి ఇంటింటికి వాలంటీర్లు లేకుండా ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పరిపాలనా దక్షత ఉన్నటువంటి నాయకుడిగా ఒకటే రోజులోనే ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించే కార్యక్రమం మా నాయకులు మేము ఇళ్లకే వచ్చి 4,000, 6,000, 15,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి. మూడవ విషయానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ భయపడినటువంటి ఆస్తి ఏదైతే వారి ఆస్తి ఉందో ఆ భూములు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసిన ఆ యొక్క చట్టాన్ని, నల్ల చట్టాన్ని రద్దు చేయడం. అదే రకంగా యువతకు చెప్పిన మాట మెగా డిఎస్సి 16,000 పైచిలుకున్నటువంటి మెగా డిఎస్సి పోస్టులు ఇవ్వడం, నోటిఫికేషన్ పిలవడం. అంతేకాకుండా సరుకులు ఇచ్చినప్పుడు ఈరోజు రేషన్ షాపులు మీరు చూస్తే గత ప్రభుత్వంలో బియ్యం తప్ప ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు చక్కెరతో పాటు పిండి, గోధుమ పిండి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మన క్యాబినెట్లో చూశారు 4,000 రేషన్ షాపులకు మళ్ళీ కొత్తగా ఆమోదం తెలిపి పేదవాడింటికి మళ్ళీ గతంలో ఇచ్చేటువంటి అతి త్వరలో సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫాలు, అదే రకంగా ఉన్నటువంటి క్రిస్మస్ కానుకలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇంతేకాకుండా ఈరోజు పొదుపు గ్రూపులంటే మహిళా డ్వాక్రా రుణాలంటే గుర్తుకొచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ 100 రోజుల లోపనే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పరిమితి పెంచి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మరి ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తలంచినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఎమ్మిగనూరు పట్టణానికి తాగడానికి నీళ్లు, ఆ నీళ్ల విషయంలో 3 పూటల నీళ్లు దాపిన ఘనత నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు మళ్ళీ ఆయనను గుర్తు చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యుల ఆశీర్వాదంతో, నారాయణ మంత్రివర్యుల ఆశీర్వాదంతో ఎమ్మిగనూరు పట్టణంలో గతంలో నేను తెచ్చినటువంటి 142 కోట్లతో 24 గంటలు ఫిల్టర్ నీళ్లు ఇంటింటికి వచ్చే ఆ ప్రాజెక్టు దుర్మార్గంగా గత ప్రభుత్వంలో పోగొట్టడం జరిగింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకొని నిన్నలేక మొన్ననే ముఖ్యమంత్రి వర్యుల ఆశీర్వాదంతో ఎమ్మిగనూరు పట్టణానికి ఆ స్కీమును మళ్ళీ శాంక్షన్ చేసుకొని రావడం జరిగిందని 100 రోజుల పరిపాలనలోనే మీకు తెలియజేయడం జరుగుతాం. అంతేకాకుండా గ్రామానికి పల్లనిద్ర చేసిన రోజున నేను ఏ గ్రామాలు నీళ్లు లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు చూశాను. ప్రతి ఒక్క గ్రామానికి కూడా తాగునీరు అందించే విధంగా గోనెగండలో నిన్ననే అడుగులు వేయడం జరిగింది. 19.5 కోట్లతో 20 గ్రామాలకు తాగునీరు, అదే రకంగా మళ్ళీ 15 కోట్లతో ప్రభుత్వానికి ఇంకొక సిపిడబ్ల్యూ స్కీమ్ కూడా నివేదిక పంపి గోనెగండ్ల మండలమే కాకుండా గాజులు తిన్న ప్రాజెక్టు నుంచి ఇటు ఎమ్మిగనూరు మండలానికి, నందవరం మండలానికి కూడా వాటర్ గ్రిడ్ ద్వారా తాగడానికి నీళ్లు, శుద్ధమైన జలాన్ని ఇంటికి తెచ్చి ఆ ప్రాజెక్టు కూడా మొదలు పెట్టబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మూడవ విషయం వచ్చినప్పుడు మీరు చూశారు, ఒక్క గుంత కానీ పిడికెడు మన్ను కానీ వేసిన పాపాన పోలేదు 5 సంవత్సరాలు. కేవలం పేదవాళ్లకు పొట్టగొడుతూ కరెంటు ఛార్జీలు బాది ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచి మెడలు ఉంచారు. ఈ 100 రోజుల పాలనలో ఎక్కడైనా ఒక ఛార్జీ పెంచామా? ఎక్కడైనా ఒక రేటు పెంచామా? కరెంటు షాక్ కొట్టేటట్టు బిల్లులు పెంచామా? ఆఖరికి చెత్త మీద
పన్ను వేసి ఆ చెత్త ప్రభుత్వాన్ని మీరు ఇంటికి పంపితే వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను కూడా తీసివేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి అనేక మంచి కార్యక్రమాలు. ఎమ్మిగనూరు టౌన్ లో రోడ్లు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం, రోడ్లు చూస్తే కూటమి ప్రభుత్వం, రోడ్లు చూస్తే నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఎమ్మిగనూరు పట్టణంలోనే ఈ రోజే 5-6 వార్డులు పోతున్నాం. దాదాపు 6 నుంచి 8 రోడ్లకు భూమి పూజ చేసి ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఎమ్మిగనూరుకు రావడానికి కోడిమూరు నుంచి మీరు రోడ్డు చూశారు. 2014 నేను ఎమ్మెల్యేగా మన ప్రభుత్వం వేసినటువంటి రోడ్డు మళ్ళీ ఈ రోజు వరకు పిడికెడు గుంత కానీ పిడికెడు మన్ను కానీ ఒక్క గుంత పూర్తిగా పాపన పోలేదు. మళ్ళీ నేను ఎమ్మెల్యేలు ప్రజలు మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ కార్యక్రమానికి నిన్నలేక మొన్ననే ముఖ్యమంత్రి గారు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. గుంతలు పూడ్చడమే కాకుండా మండపేట మండలం పాలతోడులో పోలీసులు దాడులు చేసి 5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోగా 620 లీటర్ల బెల్లం ఓటా ధ్వంసం చేశారు. 2 అరెస్టు చేశారు. మరొకరు పరారులో ఉన్నట్లు రూరల్ ఎస్ఐ డి సురేష్ బాబు తెలిపారు. అందరికీ నమస్కారం. మండపేట రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో పాలతోడు గ్రామంలో నాటుసారా తయారు చేస్తున్నట్టుగా వచ్చిన సమాచారంపై నేను మరియు మా సిబ్బందితో కలిసి మా పాలతోడు గ్రామం అవుట్స్కట్స్ నందు పొలాల నందు చిన్న కాలువ ఉంది. దాని గట్టుపై రైడ్ చేయగా అక్కడ ఒక 7 డబ్బాలతో ఊట ఒక 2 వ్యక్తులు పట్టుకోవడం జరిగింది. ఇందులో వాళ్ళ పొజిషన్లో ఒక 5 లీటర్ల నాటుసారాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 7 డబ్బాల ఓటుని మొత్తం 620 లీటర్లుగా ఉంది. దాన్ని మొత్తం అక్కడే ధ్వంసం చేయడం జరిగింది. వీరిద్దరు కన్ఫెషన్ మీద మరో వ్యక్తి కూడా ఇందులో ఉన్నట్టుగా తెలిసింది. వీరిద్దరిని అరెస్ట్ చేసి ప్రస్తుతానికి రిమాండ్ పంపిస్తున్నాం. ఇందులో పాలతోడు గ్రామానికి చెందిన వ్యక్తులు తల్లి విజయ్ కుమార్ మరియు తుర్పూర్ సతీష్ వివరాలు చెప్పారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపితే 2000 జరిమానా విధించనున్నట్లు కుప్పం పట్టణ సిఐ జిటి నాయుడు తెలిపారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలో హెల్మెట్ లేకుండా పట్టుబడిన 55 ద్విచక్ర వాహనాలను నడుపుతున్న విద్యార్థులు పలువురు వ్యక్తులకు సిఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. బుధవారం కుప్పం చెరువు కట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంలో వెళ్తున్న 2 పాలిటెక్నిక్ విద్యార్థులు దుర్మరణం జరిగిందని, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు సిఐజిటి నాయుడు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇకపై ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడపకూడదని, హెల్మెట్ లేకుంటే వారికి 2000 జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. జరగడానికి కారణం మెయిన్ మనం కంట్రోల్ చేసుకోలేదు. చిన్నపిల్లలు అవడం వల్ల దాన్ని కంట్రోల్ చేసుకోలేదు. మేబీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది, దాన్ని కంట్రోల్ చేసుకోలేక యాక్సిడెంట్ ఇవ్వడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ లైసెన్స్ ఉన్న వాళ్ళ లైసెన్స్ పేపర్లో వస్తారు. మీరంతా సార్ ప్రమాణం చేయండి. చేతులు ముందుకు సాచు. ఖచ్చితంగా చెప్తామని చేయండి. మేము 2 వీలర్ వెంటనే
ఖచ్చితముగా హెల్మెట్ వేసుకొని ప్రయాణిస్తాము. అట్లు ప్రయాణించిన ఎడల పోలీసులైన మీరు మాకు తగిన ఫైన్ వేయాల్సిందిగా కోరుచున్నాము. తెలుగు చలనచిత్ర సీమలో నవల నాయకునిగా తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానం సాధించిన హీరో అక్కినేని నాగేశ్వరరావు అని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థల కార్యాలయంలో వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ చారిత్రక జానపద భక్తిరస కుటుంబ కథాపరమైన చిత్రాల్లో విభిన్న పాత్రల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు కొట్టె సుబ్రహ్మణ్యం రెడ్డి, పనిభూషణ్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, మురళి, విద్వాన్ పస్ప పద్మనాభం, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, జోహార్ అక్కినేని నాగేశ్వరరావు గారు, జోహార్ అక్కినేని నాగేశ్వరరావు గారు, జోహార్ అక్కినేని నాగేశ్వరరావు గారు, జోహార్ అక్కినేని నాగేశ్వర తీసుకో జోహార్ అక్కినేని నాగేశ్వరరావు గారు, జోహార్ ఈరోజు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. తెలుగు చలనచిత్ర సీమలో నవలా నాయకుడుగా తెలుగు వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఏఎన్ఆర్ గారు. ఆయన పౌరాణిక, సాంఘిక, జానపద, కుటుంబ కథా చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి అందరి మన్ననలు పొందారు. అలాంటి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతిని ఈరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అక్కినేని గారుకి పద్మభూషణ్, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు, అలా అనేక రివార్డులు పొందారు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన నటనంటే ఎంతో ఇప్పటి తరం పాత తరం వారు కూడా ఎంతో మెచ్చుకునేవారు. ఆయన సినిమా రిలీజ్ అంటే థియేటర్లు కిక్కిరిసేవి. అలాంటి నట సామ్రాట్ అక్కినేని గారి శత జయంతిని ఈరోజు జరుపుకొని ఆయన చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు. తిరుపతి ఆకారంపల్లి సమీపంలో ఉన్న బొంతాలమ్మ గుడిలో చోరీ, తాళం తీసి మరీ యథేచ్ఛగా హుండీని ఎత్తుకెళ్లిన దొంగ. వేకువజామున గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆలయ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న పోలీసులు. బొంతలమ్మ గుడి దేవాలయము ధర్మకర్తల మండలి
సుమారుగా బొంతలమ్మ గుడి ఇది మొదలు 50 సంవత్సరములుగా ఈ గుడి ఇక్కడ ఉన్నది. ప్రస్తుతము ఒక 10 సంవత్సరాల నుంచి బాగా డెవలప్ చేసి బాగా ఉత్సవాలు, దసరా ఉత్సవాలు అన్నీ నడుపుతున్నాము. కానీ ఈరోజు రాత్రి 1 గంట 2 గంటల సమయంలో వాచ్మెన్ నిద్రపోతూ ఉన్నా కూడా అతనికి తెలియకుండా బేగాలు తీసి పూర్తిగా ఉండినే ఎత్తుకొని బయటకు వెళ్ళిపోయినారు. కావున ఆ అమ్మవారు దయతో వాళ్ళకి ఏం చేసి ఆ ఉండి బయట పెట్టిస్తుందా లేకపోతే వాళ్ళకే మేలు చేస్తుందా వేసి చూడాలి. కాబట్టి ఇది ఏదన్నా ఉంటే పోలీసు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళు కూడా వచ్చి తనిఖీ చేస్తున్నారు. కావున ఇది ఏదన్నా ఉంటే ఆ అమ్మవారి ఈ దొంగల్ని పట్టించేదానికి ప్రయత్నం చేయగలను. బొంతాలమ్మ తల్లి ఆలయం నుంచి మాట్లాడుతున్నాము. ఏమనంటే ప్రతి దేవాలయంలో ఇంతవరకు థెఫ్ట్ పోయింది లేదు. కానీ నైట్ ఆడ నిద్రపోతున్నా కూడా బేగాలు పగలగొట్టి ఉండి మొత్తం తీసుకుని వెళ్ళారు అంటే బాడీగా. అందువల్ల ఇప్పుడు మనం పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము, మీ మీడియా ద్వారా కూడా తెలియపరుస్తున్నాము. ఆచూకాన్ని కనపడితే మీ ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ మాకు దేవాలయం ప్రెసిడెంట్ గారికి తెలియపరచనుగా, ధర్మకట్ల మండలికి తెలియపరచనుగా ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ఎలాంటి విపత్తు ఎప్పుడు జరగలేదు, కానీ ఈవేళ నైట్ జరిగింది. కానీ అమ్మవారే ఆ పరిస్థితి కూడా ఆమె కళ్ళు తెరిపించేసి మాకు చేరుస్తుందనేసి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.